నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియానికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడే వాకులించి మనల్ని ఎంతగానో నెమ్మదిపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 116వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గును, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఈరోజు దేవాది దేవుడు మనకు బలమైన ప్రోత్సాహం కలిగిన ఒక మంచి ఆలోచన చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డరా, ఏమని తెలియజేస్తున్నాడంటే ఇక్కడ భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా మొర విని ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అందుకు నేను ఆయన ప్రేమిస్తున్నాను, కాబట్టి నా జీవిత కాలం అంతయు నేను మొరపెట్టేదును అనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉండగా మంచి భక్తుడు దావీదు రాస్తున్న మాటలు ఇవన్నీ. దేవుని బిడ్డరా, ఒక వ్యక్తి ఒక మాట పలికాడు అంటే జీవితంలో ఎన్నో అనుభవించి ఎంతో పేరును పొందుకొని ఎంతో ఆశీర్వాదాలు పొందుకొని ఉంటేనే ఒక విషయాల గురించి వారు ఎక్కువగా ప్రస్తావించగలరు. ఇక్కడ దావీదు తన జీవితంలో పొందుకున్న మేలు ఏంటంటే, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నేను ప్రార్థన అలవాటుని ఒక అలవాటుగా చేసుకున్నా, ప్రార్థన జీవితాన్ని అలవరుచుకున్నా, ఆ ప్రార్థనలన్నీ దేవుని విరిగి ఉన్నాడు కాబట్టి నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నా. కాబట్టి నేనేం నేర్చుకున్నానంటే నా జీవిత కాలం అంతయు కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను అంటూ ఉండగా ఈరోజు ఏ కళతో ఉన్నా, ఏ అవసరంతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా, నింద, బాధ, వ్యతిరేకత, కలిమి, ఖడ్గము, హింస, ఉపద్రవము ఉన్నవి ఇంకా రాబోయినవి ఏవైనా కానీ వాటన్నిటి నుంచి మీరు తప్పించబడాలంటే ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునితో మాట్లాడటమే. ప్రార్థన అంటే దేవునికి సమీపంగా ఉండడమే. ప్రార్థించే వారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు చేశారు. అబ్రహాం ప్రార్థనా పరుడు, ఇస్సాకు ప్రార్థనా పరుడు, యాకోబు ప్రార్థనా పరుడు. యాకోబు నుంచి వచ్చిన వంశము యోసేపు కానీ ఆ బిడ్డలు కానీ వారి నుంచి వచ్చిన జనాంగం మొత్తం ప్రార్థనా పరులు. కాబట్టి తన తండ్రి అయిన యెషయా ఏ రీతిగా ప్రార్థనా పరుడు, అతని తండ్రి ఆసా ఏ రీతిగా ప్రార్థనా పరుడు, అదే వంశాన్ని అనుసరిస్తూ వస్తున్న వాడే దావీదు. కాబట్టి ఈరోజు మీ తరాల్లో మీ వంశాల ప్రార్థనా పరులు ఉన్నట్లయితే దాన్ని మంచిగా అలవర్చుకోండి. ప్రార్థన చేయడాన్ని ఒక అభ్యాసంగా అభ్యసించండి. రెండోదిగా మీ జీవితాల్లో ఒకవేళ ప్రార్థనా పరులు లేకపోతే మీరే ప్రార్థనా పరులుగా మార్చబడుతూ మీకు ముందున్న తరాలకు మీరు దీవెనకరంగా ఉండండి. కాబట్టి ప్రార్థన ద్వారా ఎన్నో చేయించినట్టుగా మనం చూస్తున్నాం, వింటున్నాం. మీ ప్రతి పరిస్థితిని మార్చేది ప్రార్థన పరిస్థితిని మార్చుతుంది. ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. మీరు శోధనలో ఉంటే ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ప్రార్థన ఒక జ్ఞాపకంగా చేసుకుంటూ ఒక ఆయుధంగా మార్చుకుంటూ మరి అద్భుతంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థన పోరాటాన్ని ప్రారంభిద్దాం, విజయాన్ని పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దేవం మీరు మాకు ఇచ్చిన బలమైన మాకు వచ్చిన బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో వారికి మంచి అనుభవాన్ని మీరు నేర్పించండి. వారి జీవితంలో ఉన్నతమైన భవిష్యత్తును వారు ఎదుగునట్లుగా ప్రార్థన అనేటువంటి మంచి అలవాటును వారికి నేర్పించి ప్రతి సమయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కూడిన మంచి భవిష్యత్తును వారికి అలవాటు చేస్తూ గొప్ప కార్యాలు చూచినట్లుగా నిన్ను ఇంకా ప్రేమించే వారిగా లేకపోతే ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరిగిన వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ ఇంకా ఎంతమంది ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో ఇంకా ఏ యొక్క భవిష్యత్తులో వాళ్ళు వెళ్ళాలో ప్రతి విషయంలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దు. 10-20 మంది పంపించండి, బలపరచండి, వారిని కూడా దైవికంగా ఉంచండి. కాబట్టి దేవుని బిడ్డలారా, 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 22వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోవచ్చు. పట్టణంలో JPM మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటాయి. ఒకవేళ లైవ్ ఇస్తున్నాం, దూరంగా ఉంటే లైవ్ ద్వారా వచ్చేయండి. మరి పాస్టర్ యెహోషువ JPM చర్చి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. చక్కగా లైవ్ ద్వారా మీరు రావచ్చు. మీరు ఏకీభవిస్తూ ఉండండి, ఆత్మీయంగా కలుసుకుంటూ ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.